విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ సూచించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు 3 రోజుల పాటు నిర్వహించారు. శుక్రవారం ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం వాలీబాల్, కబడ్డీ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ బహుమతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986, 1987 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు బహుమతులు జిల్లా విద్యాధికారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ, నోడల్ అధికారుల కృష్ణవేణి, దీప్లా రాథోడ్ మాట్లాడుతూ చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమని, ఆటల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె పోచయ్యతో పాటు ఆయా గ్రామాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ కూడా మోడల్ స్కూల్స్ అందరికీ కేజీబీ వాళ్ళకు జడ్పీహెచ్ఎస్ శంకరంపేట, జడ్పీహెచ్ఎస్ విద్యాపల్లి అన్ని టీంలకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గెలుపు ఓటములు అనేవి మన చేతిలో ఉండవు. ఎప్పుడు మనం ఈ ఓడిపోయిన మన బాధతో కాకుండా ఇంకా మన ప్రయత్నాలు ఎక్కువగా ప్రాక్టీస్ చేసి రాబోయే గేమ్స్లలో మీ సత్తా చూపాలని కోరుతున్నాను. అదేవిధంగా విన్ అయిన వాళ్ళు ఇంకా మీ ప్రాక్టీస్ ఎక్కువ చేసి మరి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి గేమ్స్లో మీరు పర్ఫెక్ట్గా ఆడితే రాష్ట్ర స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. జోనల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు పిల్లలకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కబడ్డీ గేమ్ చూశాను. అందరూ రెట్టించినటువంటి ఉత్సాహంతో తమ ఎఫర్ట్స్ అన్ని పెట్టి మరి గెలవడానికి ప్రయత్నం చేశారు. మీ అందరికి కూడా బెస్ట్ విషయం చెప్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆర్గనైజ్ చేసినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రైజెస్ స్పాన్సర్ చేసినటువంటి పత్రికా మిత్రులకు నేను ఈ శ్యామ్ గారు, ఎస్ఎస్సి బ్యాచ్ 8687 గారికి, వాళ్ళ మిత్రులందరికీ కూడా జిల్లా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఈ స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని తెలుపుతూ పిల్లలందరికీ బెస్ట్ విషయం చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.